చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఎన్టీఆర్కి బాలీవుడ్ ఫస్ట్ మూవీ కదా, సో నేనేమనుకున్నా అంటే బాలీవుడ్ కదా మన టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్, సో కొంచెం తగ్గి ఉంటాడేమో అనుకున్నా, కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే పీక్, అసలు చెప్పుకోకర్లా. అయాన్ ముఖర్జీ, ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అయాన్ ముఖర్జీ ఈ మూవీని ఎన్టీఆర్ కోసమే డైరెక్ట్ చేశాడు అనిపించింది. పక్కా ఇది ఎన్టీఆర్ మూవీలా అని అనిపించింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే వేరే లెవెల్ అన్న, చాలా బాగుంది. ఆ సాంగ్తో ఎన్టీఆర్ నడుచుకుంటూ రావడం, ఆ బాడీ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది మూవీ అయితే. సలాం అనాలి సాంగే అంటే డామినేషన్ అని ఏం లేదు, కానీ ఇద్దరు చాలా పెర్ఫెక్ట్ గా చేశారు, ఇద్దరు సముజ్జిలుగానే చేశారు. అంటే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పాడు కదా ద గ్రేటెస్ట్ డాన్సర్ రితిక్ రోషన్ అని, సో అలాగే ఉంది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు డాన్స్. ఎన్టీఆర్ ఇంట్రో అండ్ క్లైమాక్స్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది బ్రో. ట్విస్ట్లు అయితే ఎన్టీఆర్ చెప్పాడు కదా ట్విస్ట్లు రివీల్ చేయొద్దని, ట్విస్ట్లు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా ట్విస్ట్లు. ఓవర్గా లేవన్నా, అంటే ఎన్టీఆర్కి చెప్తున్నా కదా అయాన్ ముఖర్జీ ఈ మూవీని పక్క ఎన్టీఆర్ కోసం తీసాడని అనిపించింది. ఇద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్గా ఏంటంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్కి బాలీవుడ్లో ఒక మంచి సినిమా అయితే దొరికింది, ఒక మంచి సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్నాడు అని చెప్పాలి. ల్యాగ్ అంటే కొంచెం ఫైట్ సీన్సే ఉంటాయి అలా. అండ్ ఇంకోటి సినిమాకి హైలైట్, ఇందాక మీరు అడిగారు కదా చేజింగ్ సీను, స్టార్టింగ్లో రితిక్ రోషన్ని చేసి సీన్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది చేజింగ్ సీక్వెన్స్. మొత్తంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఎటు వచ్చి సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, అంటే డబ్బింగ్ సాంగ్స్ కదా, సో మనకి అంత నచ్చకపోవచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. అంటే టాలీవుడ్ గా పరంగా అయితే నాకు ఎన్టీఆర్ అని వస్తాడు అన్న. సో రేటింగ్ 4 out of 5. వార్ 2 చాలా 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 బాగుంది సినిమా. మార్వెలస్, సూపర్ గా చేశారు ఇద్దరు, ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది సినిమాలో. ఆల్ ప్యాకేజ్ ఉంది సినిమా, చాలా బాగుంది. మార్వెలస్ అంటున్నా కదా. 4.5. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చెప్తున్నాను, ఫ్యాన్స్ హట్ అవుతున్నారు. డాన్స్ లేదండి, సార్ది డాన్స్ లేదు, మన ఎన్టీఆర్ సార్ది డాన్స్ లేదు. మిగతావన్నీ ఆయన రొటీన్ బాగున్నాయి, ఫైటింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సరికొత్తగా చూపించారు, ఒక హీరోకి విలన్ లాగా చూపించడం చాలా 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 కొత్తగా ఉంది, బాగుంది. రేటింగ్ అయితే 9 ఇస్తాను. చాలా హట్, మాకు హట్ అయ్యాము, డాన్స్ లేదని హట్ అయ్యామండి. అదే ఏముందా సరిపోద్దా? ఎన్టీఆర్కి సరిపోతుందా చెప్పండి, ఎన్టీఆర్కి అల్లు అర్జున్కి సరిపోతుందా చెప్పండి, మీరే చెప్పాలి, నేను చెప్పక్కర్లేదు. యూత్కి అడగండి, డాన్స్ సరిపోలేదు. ఇద్దరల్లా అందరూ ఫ్యాన్స్ ఇద్దరికి ఉన్నారండి, ఎవరికి లేరని కాదు, వాళ్ళిద్దరికి మెయిన్, వాళ్ళిద్దరికి చూడడానికి వచ్చారు. చెప్పాలంటే కొత్తగా తీశారు కదా, ఇప్పుడు ఆయన హిందీలో కూడా టాప్, ఈయన తెలుగులో కూడా టాప్. మరి ఇద్దరు చేస్తున్నారంటే జనాలు చూస్తారు కదా, అందరూ ఫ్యాన్స్ ఉంటారండి. కాకపోతే ఒకటే చెప్తున్నాను ఏంటంటే మనకి డాన్స్ మిస్ అయిందండి సార్ది, అదే నేను చెప్తున్నాను. ఓకేనా? మూవీ సూపర్గా ఉంది, బాగుందండి. మూవీ చూడలేదు, ఇది ఫస్ట్ టైం వార్ 2 చూడ్డాను. అది కూడా ఎన్టీఆర్ ఉన్నాడని నాకు 0 ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ నిజంగా చెప్తున్నా ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి సినిమా బయటకు అయితే. ఎన్టీఆర్ బీవత్సవం అండి, అసలు వార్ 2 సూపర్ బ్లాక్ బస్టర్. సో ఎమోషన్ వృత్తి రోషన్ కంటే హీరో ఎన్టీఆర్ గారు బాగా చేశారండి, మాస్ ఎంటర్టైనర్. ప్లస్ వార్ 2 వాచ్ఫుల్. సెకండ్ హాఫ్ ఎవరు? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎన్టీఆర్ గారు బాగా చేశారు. హీరోనే ఎన్టీఆర్ అండి. అసలు మీకు తెలుసు కదా, యాక్టింగ్ లో కంపల్సరీ ఎన్టీఆర్ కి ఫ్యూచర్ లో నేషనల్ అవార్డు వస్తుందండి. ఇద్దరు డామినేట్ చేసుకుంటూ వచ్చారు, ఎవ్రీ సీన్ లో ఒకరిని డామినేట్ చేసి ఇంకొకరు యాక్టింగ్ చేసుకుంటూ వచ్చారు. చాలా బాగుంది అన్న. మ్యూజిక్ అంతా ఓకే అన్న, చాలా సెట్ అయింది. ప్రతిదీ డ్యూయట్ సాంగ్స్ రావడానికి, సింగిల్ సాంగ్స్ రావడానికి ఇది పెద్ద రొమాంటిక్ మూవీ ఆర్ సింగిల్ హీరో మూవీ కాదు కాబట్టి చాలా బాగుంది. యాక్షన్ పరంగా చాలా బాగుంది. ఎన్టీఆర్ నెగిటివ్ అని కాదన్న, ఇద్దరు టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ పార్ట్ 1 లో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉంటుంది, బట్ ప్లాట్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. లేదన్న, వార్ 1 కన్నా చాలా బాగుంది. నేను రాత్రి కూడా వార్ 1 చూశాను, వార్ 1 కన్నా చాలా బెటర్ గా ఉంది వార్ 2. మైనస్ అంటూ ఒకటే అన్న, డబ్బింగ్ ఒకటే కొంచెం డిఫరెంట్ అనిపించింది, ఇంకొంచెం బెటర్ గా ఉంటే చాలా బాగుండేది. ప్లస్ అనేది ప్రతిదీ ప్లస్సే, ఇద్దరు యాక్ట్ చేయడం ప్లస్సే.
ద మెయిన్ అన్నయ్య చెప్పినట్టు అయాన్ ముఖర్జీ తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. సో అది మెయిన్ ప్లస్ అన్నమాట. ఎగరేసుకోవచ్చు. డాన్స్ చాలా బాగుందన్న, నిజంగా చాలా బాగుంది. ఐ ఫీస్ట్ అన్నమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనం ఓ బిల్డప్లు చేసి ఓ ఎలివేషన్లో ఏ ట్విస్టులు ఉండేది కాకుండా సినిమా పరంగా చూసినంతసేపు బోర్ కొట్టకుండా జస్ట్ ఓకే అన్న ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ. కాకపోతే ఇందులో స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ని బాగా చూపించారు. యాక్షన్ ఫైట్లో కానీ బీజిఎంలో కానీ వెనకాల టైగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. అంటే ఎన్టీఆర్ గారు ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి చాలా గట్టిగానే ఇచ్చారనుకోవచ్చు. ఇంకా రుతిక్ రోషన్ అందరికీ తెలిసింది కాబట్టి ఆయన డౌన్ చేశారని చెప్పొచ్చు అన్న. ప్రతి సీన్లోనూ ఆయన ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం ఎలివేషన్లో కానీ లేదంటే ఆ గూస్ బంప్స్ బీజిఎం కానీ చాలా బాగుంటుంది. రుతిక్ రోషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఆటోమేటిక్ నడిచొస్తేనే గూస్ బంప్స్, ఆయన నార్మల్గానే వదిలేశారు. బట్ సినిమా పరంగా ఒక రొటీన్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లేతోనే తీసుకెళ్లారు. బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు. లేదు ఎన్టీఆర్ గారు ఆయన రుతిక్ రోషన్ డాన్స్ ఏం మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నట్టు నిజంగానే రుతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్, చాలా సింపుల్గా వేస్తారు చెప్పలో. మనోడు ఏంటంటే గింజుకుని వేస్తున్నాడు. బట్ ఇద్దరికి ఎక్కడ కూడా అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా ఆ సాంగ్లో మాత్రం డాన్స్ మాత్రం ఇద్దరు ఎరగ తీసేశారు. చాలా బాగుంది ఆ సాంగ్, నిజంగా అందరూ ఎంజాయ్ చేసాం కూడా. ఒకరిని మించిన ఒకరు డాన్స్ చేశారు. బట్ సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ మనకి ఒక విలన్ ఎవరనే ట్విస్టులతో ఒక ఇంట్రాక్షన్తో ఒక సస్పెన్స్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక నెగిటివ్ రోల్లో ఒక అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే అంటే ఒక రొటీన్ సినిమా రొటీన్ స్క్రీన్ ప్లేనే కానీ కొంచెం బోరు కొట్టుగానే తీసారు అంతే. జస్ట్ ఓకే అనుకోవచ్చు. ఏదైనా ఓకే బాగా చూపించారు. రేటింగ్ వరకు అడగొద్దన్నా ఒకసారి అయితే మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అంటే బోర్ కొట్టలేదు అంతే సినిమా. బ్లాక్ బస్టర్ అనలేము కానీ అంటే కాళ్ళు ఎగరేసుకునే అంత లేదు కానీ ఏం మాత్రం తీసిపోనే విధంగా అయితే అనిపించింది నాకు. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. ఆ మధ్య మధ్యలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, లేదా ఆ సాంగ్ కావచ్చు, లేదా ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక టిస్ట్ కావచ్చు. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనం ఏంటంటే ప్రతి సీన్ గూస్ బంప్స్ ఎగిరేయాలి అనుకునే వెళ్తే కనుక నిజంగా నిరసపడతారు. చూసినంతసేపు మనకు అక్కడక్కడ విజిల్స్ పడుతూ అక్కడక్కడ కొంచెం సాంగ్ లేదంటే ఒక టిస్ట్లు లేదంటే ఒక సస్పెన్స్ విధంగా వెళ్ళిపోతుంటుంది. సో అందంగా స్పైగా రాసుకున్నప్పుడు ఒక యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే అన్ని ఒకే విధంగా ఉంటాయి. ఇండియా ఫస్ట్ అన్నట్టుగా అదే విధంగా వెళ్ళిపోతుంటారు. ఈ సినిమాని కూడా అంతే రొటీన్గా తీసుకెళ్లారు. బట్ ఏంటంటే సినిమా కూడా బోర్ కొట్టిన వాళ్ళు అంతే. న్యాయం చేశారు. నిజంగా చెప్పాలని ఎన్టీఆర్ మాత్రం చాలా బాగా చూపించారు. నిజంగా అంటే ఎన్టీఆర్ ని తొక్కేస్తారు రుతిక్ రోషన్ చెప్తున్నారు కానీ నిజంగా రుతిక్ రోషన్ తొక్కారు. ఎన్టీఆర్ చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ సీన్ లో కానీ ఎంట్రన్స్ సీన్స్ కానీ నిజంగా ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ టైగర్ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అనమాట. ఆయన క్లైమాక్స్ కూడా చాలా బాగా చూపించారు. అంటే ఇద్దరికి హైట్ మనోడు హైట్ తక్కువ కాబట్టి హైట్ తక్కువ కాకుండా ఇద్దరికి ఆ ఫిజిక్ అనేది బాగా మేనేజ్ చేశారు. నాగవంశీ గారు మొన్న ఒక మాట అన్నారు, ఈ సినిమా అంటే ఆయన చెప్పింది అంత లేదు ఇంత లేదు కదా. ఆయన చెప్పినంత లేదు కానీ సినిమా వరకు అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారండి సినిమాకి. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హై ఫీస్ట్ అవ్వచ్చు కానీ అదర్ ఫ్యాన్స్ కి అయితే హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. ఒక హిట్గా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలు చెప్పలేం కానీ ఒక హిట్గా అయితే చెప్పుకోవచ్చు సినిమాని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్, ఇంకా ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగదెంగాడు. నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందన్న ప్రతి ఒక్కడు విజిల్ చేస్తాడు, ప్రతి ఒక్కడికే గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఎన్టీఆర్ని మాత్రం చాలా హైలైట్ చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్లోనూ ప్రతి షాట్లోనూ ప్రతి ఎలివేషన్లో ఆయన చాలా జాగ్రత్తగా చూపించారు, చాలా బాగా చూపించారు. ఇంకా కేర్ ఆద్వానీ హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమా పరంగా ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టారంతే. బట్ రుతిక్ రోషన్కి హీరోయిన్ ఉంటుంది కానీ అన్నకి హీరోయిన్ లేదు. బట్ ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీను గూస్ బంప్స్, ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీక్వెన్సెస్ మనకి మంచి హై ఇస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే బోర్ కొట్టదు కానీ చూసినంతసేపు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒక సస్పెన్స్. వార్ 3 అంటే లేదు అని చెప్పలేం కానీ ఏదో చిన్న మిస్టేక్ పెట్టారు. అది ఎందుకు పెట్టారు కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఎన్టీఆర్ చెప్పినంత ట్విస్టులు అయితే సినిమాలు లేవన్న, ఇదైతే చెప్పగలను.